హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ఇద్దరు మనుషుల కలయిక పార్ట్ 1. బిజీగా 5 స్టార్ హోటల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. ఈ రోజు కోసం సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ అబ్బాయి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవులు ఆమె పెదవులపై ఉన్నాయి. ఆమె కూడా పూర్తిగా స్పందిస్తుంది. అతని చేతులు ఆమె తొడలపై ఉన్నాయి. ముద్దు పెట్టుకుంటూనే వాటిని కదుపుతున్నాడు. ఆ అమ్మాయి మాత్రలు వేసుకుంటే అతను దాన్ని కూడా ఆస్వాదిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ అబ్బాయి నా చేతిని ఆమె తొడపై ఉంచి ఛాతీకి పైకి జరిపి మెల్లగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఒకరినొకరు కోగిలలో ఒకరు ఎంతో లీనమయ్యారంటే మిగతా ప్రపంచాన్ని కూడా మర్చిపోయారు. ఎన్నో యుగాలుగా ఆమె పెదవుల కోసం తపించి ఈరోజే తన దాహం తీరుస్తున్నట్టుగా ఆ అబ్బాయి వాటిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయి శరీరం పట్ల గుర్తులు ఉన్నాయి. ఆ అబ్బాయి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని నెమ్మదిగా ఆమె ఛాతిని ముద్దు పెట్టుకుంటూ వీపును విమరడం మొదలుపెట్టాడు. అతను నెమ్మదిగా ఆ అమ్మాయి శరీరంపై నుంచి బట్టలు తీయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి తన పెదాలను ఆ అబ్బాయి చెవి దగ్గరికి చేరి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళకు, నా జీవితంలో నువ్వే మొదటి మరియు చివరి ప్రేమ అని గుసగుసలాడుతుంది. ఇది విన్న ఆ అబ్బాయి ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టి, అవును బేబీ, తప్పకుండా ఇంకో విషయం చెప్పాలి, నా జీవితంలో మొదటి చివరి ప్రేమ కూడా నువ్వే అని అన్నాడు. ఇలా చెబుతూ ఆ అబ్బాయి ఆ అమ్మాయి పొట్టపై ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయిని కౌగిలించుకుంటూ ఆ అమ్మాయి మళ్ళీ అంది, మనం 8 ఏళ్ళుగా కలిసి ఉన్నా దాన్ని ఎప్పుడు మన కుటుంబాలు కానీ మరెవరైనా కానీ మనల్ని విడదీస్తారేమో అని నాకు భయంగా ఉంది. నేను నువ్వు లేకుండా బ్రతకలేను, నన్ను నీ నుండి దూరం చేస్తే చచ్చిపోతాను. అతను కూడా అలాగే అని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ అబ్బాయి తన చేతులతో ఆమె కన్నీళ్లను తుడుస్తూ, నా ప్రియతమ, నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలేనని నీకు తెలుసు కదా. మరియు ఈ ప్రపంచంలో మనల్ని విడదీయగలవారు ఎవరూ లేరు. మనం ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. అందుకే ఇంత ప్రతికూలంగా ఆలోచించి నా అవసరం లేదు. మనం ఎప్పటికీ కలిసి ఉంటున్నామని అనుకుంటున్నా. ఇది విని ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఆ అబ్బాయిని మరింతగా హత్తుకుంది. ఒకరి చేతుల్లో ఒకరు హత్తుకొని నిద్రపోయారు. ఉదయం సమయం 8 గంటలు అయ్యింది. ఆ అమ్మాయి నిద్ర లేచినప్పుడు ఆ అబ్బాయి తనకు చాలా దగ్గరగా నిద్రపోవడం చూసింది. అతను చాలా ముద్దుగా ఉన్నాడు. అతన్నే ఇప్పుడు చూస్తూ ఉండాలని ఆమెకు అనిపించింది. నెమ్మదిగా అతను తన చేతిని ఆ అమ్మాయి తలపై పెట్టడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కూడా మేల్కొని తన ప్రియుడు తన ముందు నిలబడి ఉండటం చూసి లేచి, శుభోదయం ప్రియా అని అంటుంది. ఉదయాన్నే నీ ముఖం చూడటం నా హృదయాన్ని బాగు చేసింది అని అంది. ఆ అబ్బాయి చెప్పగా ఆ మాట విన్న ఆ అమ్మాయి ముఖంలో ఒక చక్కని చిరునవ్వు విరిసింది. నవ్వుతూనే, నువ్వు కూడా లే, సమయం 8 గంటలయ్యింది అని అంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోకి తీసుకుని చేతుల్లో హద్దుకొని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వెనక్కి నెట్టి, నువ్వు రోజంతా 24 గంటలు రొమాంటిక్ మూడ్లోనే ఉంటావా? ఇప్పుడు త్వరగా లే, మనం కూడా కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది. మనం ఇక్కడికి వచ్చామన్న విషయం ఎవరికి తెలియదని మర్చిపోమాకు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఎంత పెద్ద సమస్య అవుతుందో నీకు తెలుసు కదా. అలా అంటూ ఆమె ఆ అబ్బాయిని వెనక్కి నెట్టి మంచం దిగుతుంది. కొద్దిసేపటికి తరువాత ఆ అబ్బాయి మొబైల్ ఫోన్ మోగుతుంది. అది వినగానే అతను మంచం దిగుతాడు. అతను లేచి తన మొబైల్ తీసుకుంటాడు. మొబైల్ స్క్రీన్ మీద చూడగానే ఆ అబ్బాయి ముఖం కవలికలు మారిపోతాయి. అప్పుడు ఆ అమ్మాయి అతన్ని, ఏమైంది, నీ ముఖ కవలికలు ఇలా మార్చేసిన ఈ ఫోన్ ఎవరిది?
అని అడుగుతుంది. ఆ అబ్బాయి ఆ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా తన మొబైల్ తీసుకొని గది నుండి బయటికి వెళ్ళాడు. అతని మాటలకు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది. ఆ అబ్బాయి బయటికి వెళ్ళి ఫోన్ తీయగానే అవతలి వైపు నుండి ఎవరో అరుస్తున్నట్లు ఉన్నారు. ఫోన్ ఎత్తడానికి ఎందుకు ఆలస్యం చేశావు? ఆలస్యం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. హాయిగా నేను నీకు చెప్పిన పని అయిందా లేదా? నువ్వు నాకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అది జరగబోతుంది, నాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. నీకు ఇంకా ఎంత సమయం కావాలి? నేను ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చాను. 2 రోజుల్లో పని పూర్తి చెయ్యకపోతే నిన్ను ఏం చేస్తానో ఊహించుకో అని అవతలి వైపు నుండి ఎవరో బెదిరించారు. చింతించకండి, మీ పని 2 రోజుల్లో ఖచ్చితంగా పూర్తవుతుంది. నాకు కేవలం 2 రోజులు టైం కావాలి అని ఆ అబ్బాయి కంగారుగా అన్నాడు. ఆ అబ్బాయి మాట చెప్పగానే అవతలి వైపు నుండి ఫోన్ కట్ అయింది. తర్వాత ఆ అబ్బాయి రూమ్ రూపలికి వచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి నువ్వు ఎందుకు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడావు అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి ఏం సమాధానం చెప్పకుండా చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి నువ్వు ఎందుకు అంతగా భయపడేలా ఎవరు నీకు ఫోన్ చేశారు చెప్పు అని అడుగుతుంది. వాళ్ళు నీతో ఏం చెప్పారు? నువ్వు ఎందుకు అంత భయంతో ఉన్నావు అని అడుగుతుంది. ఆ అమ్మాయి అలా అనడం విన్న విక్రాంత్ చల్లని స్వరాలతో, స్వర, అది ఎవరో ఫోన్ అనేది నీకు నేను చెప్పలేను, కానీ నేను నీకు ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. మరి ఏంటంటే అని అడుగుతుంది. సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోతే నేను నిన్ను ఆ సమస్య నుండి ఎలా కాపాడగలను? ఈ విషయం నాకు అసలు అర్థం కావటం లేదు అని అంటుంది. స్వర చెప్పిన ఈ మాట విని విక్రాంత్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ, నేను నీకు అంతా చెబుతాను, కానీ ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతానికి నువ్వు నాతో రా అని అన్నాడు. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు నాకు ఏమి చెప్పకపోతే నేను నీతో ఎక్కడికి రావాలి చెప్పు? ముందు నిజం చెప్పు. నీకు ఏం సమస్య ఉంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అని అనుకుంటున్నావు అని స్వర విక్రాంత్పై అరుస్తుంది. స్వర యొక్క ఈ ప్రవర్తన చూసి విక్రాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లతోనే అతను ఇలా అన్నాడు. ఈ ప్రపంచంలో నీ మీద నాకున్న గొప్ప ఆశ ఏమిటంటే నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటావని. కానీ నువ్వే నాతో ఇలా ప్రవర్తిస్తుంటే ఇక నేను మిగతా ప్రపంచం నుండి ఎలా ఆశించగలను చెప్పు అని అంటాడు. విక్రాంత్ చెప్పిన ఈ మాట విని స్వర బాధతో లోనైపోతుంది. తన కళ్ళతో కన్నీళ్లు నిండిపోయాయి. విక్రాంత్ ప్రేమగా కౌగిలించుకొని చింతించకు బేబీ అని అంటాడు. సరే, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్దామన్నా నేను నీతో వస్తాను. నీ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు విచారంగా దిగులుగా ఉండటం నేను చూడలేను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. దేవుడా, నాకు ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత ముఖ్యమైన వ్యక్తివి అని అంటుంది. ఆ మాటలకి ఫిదా స్వరాన్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని అతన్ని చెంప మీద మెల్లగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ ఒక్క క్షణం పాటు వారు తమ కష్టాలని మర్చిపోయి ఒకరినొకరు హత్తుకొని ముడుచుకుపోయారు. విరాట్ మంచం మీద ఉన్న కాగితపు మడతలు చూసి దానిని ఒక చెత్త వైపుకు నెట్టాడు. స్వర, మళ్ళీ మొదలు పెట్టావు కదా, నీకు సంతృప్తి ఇంకా కలగలేదా? వదిలే, నేను వెళ్ళి స్నానం చేయాలి అని అంటుంది. స్వర చెప్పిన ఆ మాట విని విరాట్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. అతను నువ్వు ఒంటరిగా స్నానం చేయబోతున్నావా? నన్ను కూడా స్నానానికి తీసుకెళ్ళవా అని అన్నాడు. విక్రాంత్ చెప్పిన ఈ మాట విని స్వర కూడా నవ్వుతూ అస్సలు కాదు అని చెప్పింది. ఇలా చెప్పి స్వర బాత్రూంలోకి వెళ్ళబోగా విక్రాంత్ కూడా ఆమె వెనకనే బాత్రూంలోకి వెళ్ళాడు. విక్రాంత్ స్వర దగ్గరికి వచ్చి ఆమె తొడలపై చేతులు ఆడిస్తూ నన్ను నీ ఛాతిని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ముద్దు పెట్టుకుంటూనే ఆమె బట్టలన్నీ కూడా తీసేశాడు. ఆమె ఒంటి మీద కేవలం బ్రా మాత్రమే ఉన్నాయి. నేను నా పెదాలను ఆమె పెదాలకు దగ్గరగా తీసుకువెళ్ళి నా పెదవులతో ఆమె లోకానికి తీసుకురావడం మొదలుపెట్టాను. నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాను. నువ్వు చాలా
చాలా అందంగా ఉన్నావు. నేను నీకు దూరంగా ఉండలేను. పగులు రాత్రంతా ఇలాగే నీకు అతుక్కుపోవాలనిపిస్తుంది అని అంటాడు. దీనికి ప్రతిస్పందనగా స్వర అతని బుగ్గపై ముద్దు పెట్టి, ఇది కూడా నీకోసమే బేబీ. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అని అన్నది. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇక మాట్లాడమాకు. నన్ను నా పని చేసుకొని అని విక్రాంత్ స్వరతో అన్నాడు. విక్రాంత్ స్వర ఛాతీపై పదే పదే ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె కూడా అతనికి పూర్తిగా మద్దతిస్తూ తనను కూడా గాఢంగా ముద్దు పెట్టుకుంటుండగా వారు ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా వారిని విడదీస్తే వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరేమో అన్నట్లు అనిపించింది. మేము నెమ్మదిగా బాత్రూమ్ షవర్ ఆన్ చేయగా స్వర మరియు ఆమె శరీరంపై వాటర్ పడడం మొదలైంది. స్వర శరీరంపై పడుతున్న ఆ చిన్న నీటి బిందువులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ షవర్లో నుండి కారుతున్న నీటి చుక్కలను తాకటం మొదలుపెట్టాడు. అతని నోరు స్వర ఛాతీపై ఉంది. అతని చేతులు ఆమె వెనక ఉంది. వాటిని సున్నితంగా నొక్కుతున్నాడు. అది స్వర ఛాతీపై పడుతున్న నీటి చుక్కలను తాగుతున్నాడు. విక్రాంత్ తన పనిలో పూర్తిగా నిర్మతమై ఉన్నప్పుడు 2 రోజుల్లో పూర్తి చేసిన పని తనకి గుర్తొచ్చింది. సడన్గా అతను తను చేసిన పనిని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అతను అలా వెనకడుగు వేయడం చూసి స్వర ఆశ్చర్యపోయి, ఏమైంది నీకు బాబు అని అడుగుతుంది. ఎందుకు వెనకడుగు వేశావు? నీకు ఆనందంగా లేదా అని అడుగుతుంది. లేదు బేబీ, నేను చాలా సరదాగా గడుపుతున్నాను. కానీ నేను ఒక చిన్న సమస్యలో ఉన్నానని నీకు తెలుసు కదా. అందుకే నేను ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు నాతో రా అని విక్రాంత్ స్వరతో అన్నాడు. విక్రాంత్ ఎక్కడికి వెళ్తున్నాడు? మరి అతన్ని సమస్యల నుండి ఎవరు కాపాడగలుగుతారు? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్